ప్రైజ్ లో హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట ద్వితీయోపదేశ కాండం 30 అధ్యాయము 10వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫలము విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్రమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిచ్చి ఉన్నదంటే, దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క కట్టడలను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనము ఆయన అనుసరించి నడుచుకున్నట్లయితే, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించినట్లయితే ఈ భూమి మీద మనకు అన్ని ఆశీర్వాదాలు ఏమంటున్నాడంటే, మరి పశువుల విషయంలోను, గర్భఫలం విషయంలోను, భూమి పంట విషయంలోను అన్నిటిలోనే ఆశీర్వదించువాడే ఉన్నాడు. రెండవదిగా మరి మన యొక్క పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో ఆయన్ని మనం స్వీకరించినట్లయితే, ఆయన వైపు మనం వెళ్ళినట్లయితే ఆయన మన వైపు తిరుగువాడే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధించువారుగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనం ఎప్పుడైతే మరి మరి అనుసరించువారుగా ఉంటామో గొప్ప దేవుళ్ళు పొందుకుంటాం. అనేక మార్లు మనం తప్పిపోతూ ఉంటాం. అనేక మార్లు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ, అయ్యా దేవుడు నాకు ఈ శ్రమ కలిగించాడు, ఈ శోధన, ఈ బాధ, ఈ వేదన అని మనం కృంగిపోతూ ఉంటాం. నీ హృదయము, నీ తలంపు, నీ ఆలోచన, నీ మనస్సు దేవుని వైపు త్రిప్పినట్లయితే, దేవుని వెంబడి నువ్వు నడిచినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆనందించేవాడివై ఉంటావు, ఆనందించిన దానివై ఉంటావు. మరి ఎక్కడ మనకు ఆనందం, సంతోషం అంటే మరి దేవుని సన్నిధిలోనే. ఆయన వైపు మనం వెళ్ళాలి, ఆయన వైపు మనం పరుగులు తీయాలి, ఆయన వైపు మనం నడవాలి. అప్పుడు ఆయన మనం ఎత్తుకు వస్తాడు. ప్రభా, నేను నా ఇష్టానుసారంగా నేను బ్రతికేస్తాను, నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నేను లోకంతో, పాపంతో, అంధకారంతో, అక్రమంతో ఉంటాను. ప్రభా, నువ్వు నాతో మాట్లాడవా? నా శ్రమలు నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడటండి. యెషయా గ్రంథం 59 అధ్యాయం 1వ వచనంలో అంటాడు, రక్షింపక నేరకి ఉండినట్లు ఆయన హస్తము కురుచ కాలేదు, విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఆయనకి మనకును మధ్య అడ్డుగోడలుగా మన పాపం వచ్చి ఉన్నది. ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనం తప్పిపోతున్నాం. ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడం తప్పిపోతున్నప్పుడు దేవుడు ఏ రీతిగా మనకు కార్యాలు చేస్తాడు, ఏ రీతిగా మన ఎందుకు కనికరము చూపువాడై ఉంటాడు. మనం ఆయన వైపు వెళ్తేనే కదా. ఆయన వైపు నువ్వు కార్యం కోసం దేవుని వద్దకు వచ్చి కార్యం పొందుకున్న తర్వాత నువ్వు దేవుని మర్చిపోతే మరలా దేవుడు నీతో ఎట్లు మాట్లాడతాడు? ప్రియ సహోదరి సహోదరులారా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ ఆయన వైపు మనం వెళ్ళినట్లయితే, ఆయన వైపు మనం పరుగులు తీసినట్లయితే, ఆయన అనుసరించినట్లయితే దేవుడు నీతో మాట్లాడువాడై ఉన్నాడు, నీ వైపు మళ్ళీ వాడై ఉన్నాడు. మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో వారు మన యందు మరి ఎంత కృతజ్ఞత కలిగి ఉంటారో, ఎంతో గౌరవంగా మనల్ని చూస్తారో ఆ రీతిగానే దేవుని మనం ప్రేమించినట్లయితే, ఈ మనుషుల ప్రేమలో కల్మస్ము ఉండొచ్చు, అసూయత ఉండొచ్చు, మరి వ్యత్యాకత ఉండొచ్చు, కానీ దేవుని ప్రేమలో అలాంటిది ఏమీ లేదు. కల్మషం లేని ప్రేమ నా యేసయ్య ప్రేమ. నువ్వు ఎప్పుడైతే నా యేసయ్యను మనస్ఫూర్తిగా స్వీకరిస్తావో, ఎప్పుడైతే నా యేసయ్యను మనస్ఫూర్తిగా అంగీకరిస్తావో, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో దేవుడు గొప్ప ఆశీర్వాదం పొందిన వాడివే ఉంటావు. సహోదరి సహోదరులారా, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను
పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో అనుసరించి ఆయన వైపు మనం మళ్ళీ వారుగా ఉందాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. నీ శాసనములే ఆలోచనకర్తలై నన్ను నడుపుట వలన, నీ శాసనములే ఆలోచనకర్తలై నన్ను నడుపుట వలన, నీ ధర్మశాస్త్రమే ఎంతో విలువైనది ప్రభువా, నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతు ప్రభు, నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతు ప్రభు. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. వేలాది వెండి బంగారు నాణముల ఇస్తారాధన నిధి కన్నా, వేలాది వెండి బంగారు నాణముల ఇస్తారాధన నిధి కన్నా, నీ ధర్మశాస్త్రమే ఎంతో విలువైనది ప్రభువా, నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతు ప్రభు. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. దేవుని స్తోత్రం.